కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పోపు దినుసులు, చింతపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పసుపు, ఎండు కొబ్బరి, మజ్జిగ, నూనె, ఉప్పు. కాకరకాయ కారం తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలను చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు చింతపండు రసం, 1 కప్పు మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక బౌల్లో 1 కప్పు కారం, తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 2 ఎండు కొబ్బరి చిప్పలు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి అది కాగాక ఇంతకుముందు ఉడికించుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఎర్రగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనెను కొంచెం తగ్గించి అందులో పోపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంతకుముందు మిక్సీ చేసుకున్న మసాలా కారం కూడా వేసుకొని కాకరకాయ ముక్కల్ని అందులో వేసి బాగా